ఒక్కొక్కసారి రాజు కింకరుడుగా కింకరుడు రాజుగా మారే సందర్భాలు చాలా ఉంటాయి. ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళు తర్వాత కాలంలో సైలెంట్ అయిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 సార్లు ఎంపీగా గెలిచి ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగకుండా ఉన్న నేత ఇప్పుడు జనసేన తలుపును తడుతున్నారా? 2019 నుండి పవన్కు సపోర్ట్ చేస్తున్న ఆయన జనసేనలోకి వస్తానంటే స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందా? మరి పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? జీవి హర్షకుమార్గా పిలుచుకునే గడ్డం విజయ హర్షకుమార్ పేరు తెలియని వారు తెలుగునాట ఉండరు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ప్రవేశించి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు హర్షకుమార్. యువజన కాంగ్రెస్ నాయకుడిగా పోరాటాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అనుచరుడిగా కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాటి నుంచి కాంగ్రెస్లో వివిధ పదవులలో కొనసాగారు. 2000లో ఏర్పడిన రాజమండ్రి నగరపాలక సంస్థ మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ వ్యతిరేక కూటమిలో కొనసాగడంతో హర్షకుమార్కు పార్టీలో జక్కంపూడి రామ్మోహన్ రావుతో విభేదాలు ఉండేవి. తర్వాత 2004లో వి హనుమంతరావు చొరవతో అమలాపురం ఎంపీ టికెట్ సంపాదించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. మరలా 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపునే పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన వ్యతిరేకించి 2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు హర్షకుమార్. టీడీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు సందర్భానుసారం ప్రకటనలకే పరిమితమవుతూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఈ నెల 11న రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో దళిత సింహగర్జన సభ పేరుతో సభ నిర్వహించారు. దళిత వర్గాలకు జగన్ పాలనలో జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆపై దళితుల గొంతు నొక్కాడని, 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు. సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని, మెడికల్ కళాశాలలో దళితులకు కేటాయించిన సీట్లను సైతం అమ్మేసుకున్నారని ధ్వజమెత్తారు. దళితులను దారుణంగా అణగదొక్కిన సీఎం జగన్ ని గద్దెదించడమే దళిత సింహగర్జన సభ ముఖ్య ఉద్దేశమని హర్షకుమార్ అన్నారు. ఈ సభ ద్వారా మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి హర్షకుమార్ రానున్నారని అర్థమవుతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడం హర్షకుమార్ వ్యతిరేకించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లలేని పరిస్థితి. 2019 టికెట్ నిరాకరించి మోసం చేసిందని టీడీపీని విమర్శించారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో హర్షకుమార్ బలంగా జనసేన తలుపులు కొడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని హర్షకుమార్ అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అమలాపురం పరిధిలో జనసేన ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో జనసేనలో చేరాలని కోరుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి జనసేనాని అన్నయ్య చిరంజీవితో రాయబారం నడుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన రోజుల్లో హర్షకుమార్ సన్నిహితంగా ఉండేవారు. దీంతో జనసేనలో చేరడానికి చిరంజీవి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 2019 నుంచి హర్షకుమార్ పవన్కు సపోర్ట్గానే అన్నట్లు ఉంటున్నారు. జనసేనను విమర్శించిన దాఖలాలు లేవు. దీంతో జనసేనలో చేరడానికి హర్షకుమార్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హర్షకుమార్ బలంగా జనసేన తలుపులు కొడుతుండగా అమలాపురం పార్లమెంటు పరిధిలోని క్యాడర్ నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నట్లు కనిపించడం లేదు. అయితే అణగారిన వర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నాయకుల్లో హర్షకుమార్ కీలకమైన నేత. వైఎస్ఆర్ అంతటి వాడిని ఎదిరించిన నాయకుడిగా హర్షకుమార్కు గుర్తింపు ఉంది. జగన్కు బద్ధ వ్యతిరేకి అయిన హర్షకుమార్కు పవన్ తలుపు తీస్తారా లేదా అన్నది అతి త్వరలోనే తేలనుంది.